నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. సార్, కలకత్తా డాక్టర్ మర్డర్ జరిగినప్పుడు అప్పటి నుంచి మీరు నాకు అందుబాటులో లేరు, నేను అడగాలనుకున్నాను. కానీ అయితే ఒక ఆడమనిషి, ఒక మహిళ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే తానే సామాన్య మనిషిలాగా వచ్చి ధర్నా చేస్తానంటున్నారు మమతా బెనర్జీ. ఇంకెక్కడికి వెళ్ళి న్యాయం తెచ్చుకోవాలి? దీన్ని ఎలా చూడాలి? రూప, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇలా రేప్ అండ్ మర్డర్లు అనినిత్యం జరుగుతూ వచ్చాయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్గా మారిపోయింది. తర్వాత ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, తర్వాత పోలీస్ అధికారులకు డబ్బులు ఇవ్వడము, వాళ్ళని కొనేయడము, ఆ తర్వాత దోషులుగా ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకు మతిస్థిమితం లేదని చెప్పేసి న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించి వాళ్ళని బయటకు వచ్చేయడం, ఇలా జరుగుతూనే పోతుంది. అంటే ఇది రెగ్యులర్ ప్రాక్టీస్గా అయిపోయింది. అది ఒక రేప్ అండ్ మర్డర్ అంటే వాళ్ళకు ఒక చిన్న ఇన్సిడెంట్గా వాళ్ళు భావిస్తున్నారు అనమాట. ఈ ఇన్సిడెంట్ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్గానే వాళ్ళు పరిగణనలో తీసుకున్నారు. ఏ విధంగా అంటే ఈ యొక్క అమ్మాయి మర్డర్కి కూడా ఒక కారణం ఉంది. నార్కోటిక్ ఇన్ఫ్లుయెన్సెస్, డ్రగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా ఉంది. అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అక్కడ సెక్స్ స్కాండల్ జరుగుతుంది. ఈ ఆర్జికర్ హాస్పిటల్ యొక్క దాంట్లో ఒక సెక్స్ స్కాండల్ జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, మాదక ద్రవ్యాల విక్రయిత జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ ఆ అమ్మాయి దృష్టికి వచ్చింది. ఆ అమ్మాయి దృష్టికి వచ్చిన తర్వాత ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకక్కడ దాంట్లో సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో ఏమైనా నిలదీయడం జరిగింది. నేను కంప్లైంట్ చేస్తాను, నిలదీయడం జరిగింది. దానికి ఒక వారం రోజుల ముందే ఆ అమ్మాయి సొంత కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఇది క్లియర్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క ఆగడాలు బయటకు వస్తే భయంతో ఆ అమ్మాయిని అక్కసుతోటి, కేవలం ఆమెని ఏమంటారు సామూహిక బలాత్కారమే కాకుండా ఆమెను అక్కసుతోటి మర్డర్ చేశారు, నిర్దాక్షిణ్యంగా చంపారు. రాక్షసంగా చంపగాడు. కండ్ల జోడు పెట్టుకుంటే దాన్ని తొక్కేస్తే ఆ కండ్ల జోడు గ్లాసెస్ అనేది కళ్ళలో కుచ్చుకోపోయి కళ్ళు పగిలిపోయినాయి అమ్మాయి. ఆ తర్వాత 100 పైగా గాయాలు ఉన్నాయి ఆమె శరీరం పైన, 100 పైన గాయాలు ఉన్నాయి. అది కాకుండా 2 కాళ్ళు ఇలా అబోవ్ 90 degrees విరిచేయడం జరిగింది. అంత రాక్షసంగా ఎవరు ప్రవర్తిస్తారంటే డ్రగ్ ఇండ్యూస్డ్, అంటే ఒక మత్తు పదార్థంలో ఒక డ్రగ్స్ ఒక ప్రభావంతో ఆ విధంగా చేయగలుగుతాడు. సామాన్యుడు ఎవరు చేయడు. అంటే డ్రగ్స్ ప్రభావం ఏ విధంగా ఉన్నది మీరు చూడండి ఆ రాష్ట్రాలలో. అలా ఇది ఒక్కరితో జరిగింది కాదు. అది జరగగానే ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఏం చేస్తున్నాడు, ఆర్ఎంఏ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇంకా సీనియర్స్ ఏం చేస్తున్నారు. జరిగిన 3 గంటల తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి సీరియస్ ఉందని ఫస్ట్ ఫోన్, సెకండ్ ఫోన్ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సెకండ్ ఫోన్. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తే 4-5 గంటల వరకు అమ్మాయిని చూడడానికి కూడా వాళ్ళకి అలౌ చేయలేదు. ఆమెను అక్కడ పెట్టేసి వేరే ఒకరిని తీసుకొచ్చి వాడిని ఒక సృష్టించి వాడి సిమెంట్ పైన చిల్లించి ఆ తర్వాత ఆ అమ్మాయిని అక్కడి నుంచి తొలగించి ఇమ్మీడియట్లీ అక్కడ ఆ సెమినార్ హాల్ని డెమోలిష్ చేయడం, కొల్లగొట్టేయడం, రెనోవేషన్ వర్క్ పేరుతో రెనోవేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ పేరుతో అక్కడ కొలుగొట్టేసి, అంటే సాక్ష్యాధారాలు మొత్తం పూర్తిగా హతమార్చడానికి, మటుమాయం చేయడానికి వాళ్ళు పన్నాగం పన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం సహకారం లేకుండా జరుగుతుందా? ఇంపాసిబుల్. ఏం సంకనాకుతున్న పోలీసులు. వాడు మనిషి దుర్మార్గుడు. ఆ డీజీపీ వాడు మనిషి, వానికి కూడా పిల్లలుంటే వాడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అదే కాకుండా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని నువ్వు సస్పెండ్ చేయకుండా దొంగనా కొడుకుని మీరు తీసుకెళ్ళి వేరే కాలేజ్కి ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? సుప్రీంకోర్టు ఉమ్మేస్తుంది. హైకోర్టులో కూడా దానికి ఎఫ్ఐఆర్ అయిపోయింది, కేసు క్లోజ్ అంట. ఇదేంది మా న్యాయం? సుప్రీంకోర్టులో కూడా రకరకాల ఎఫ్ఐఆర్ చేశామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం తరఫున వాడు సిగ్గులేనోడు కపిల్ సిబ్బల్ వాదిస్తున్నాడు, నవ్వుకుంటూ వాదిస్తుండు సుప్రీంకోర్టులో. మన సుప్రీంకోర్టు లైవ్ రిలే బయటికి వీడియో బయటికి టెలికాస్ట్ చేశారు. కపిల్ సిబ్బల్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పక్షాన వాదిస్తున్నాడు, నవ్వుకుంటూ వాదిస్తున్నాడు. కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,
సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నవ్వుకుంటూ వాదిస్తాడండి. ఎట్లా సుప్రీంకోర్టులో సాలిసిటర్ వై ఆర్ లాఫింగ్ మిస్టర్ అని చెప్పి అడిగితే ఆయన ఇంటర్ఫేర్ చేసి వై ఆర్ లాఫింగ్ సచ్ ఏ సీరియస్ ఇష్యూ యు ఆర్ లాఫింగ్ వై యు ఆర్ లాఫింగ్ హౌ కెన్ యూ లాఫ్ అని అడిగితే సిగ్గు లేకుండా వాడు నవ్వడమా? ఎలా ఇంత దుర్మార్గం అని వాడికి లేరా పిల్లలు? ఆ కథనాన్ని చూస్తే 3 రోజుల వరకు నేను ఏడ్చాను. అమ్మాయిని ఎంత నిర్దాక్షిణంగా చంపారంటే, అలా చంపితే అదొక పిచ్చిముండ సిగ్గులేంది అది మమతా బెనర్జీ. అది మతి స్థిమితం దానికి లేదు. ఫస్ట్ అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి, హెల్త్ మినిస్టర్ అన్నీ అయిన తర్వాత, నువ్వు ఒక ప్రభుత్వానికి చీఫ్ అయిన తర్వాత ఎవడి మీద ధర్నా చేస్తావు? నువ్వు ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీదకి వస్తావా? ఏం మీకనిక ప్రభుత్వంలో నువ్వు? నీ ప్రభుత్వం కాదా? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ల్యాప్స్ అయింది. అక్కడ గవర్నర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి నివేదిక ఇచ్చాడు. అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన విధించాల్సిందే. అక్రమంగా ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది. ఈ యొక్క దేశానికి డేంజర్ జోన్గా అయిపోయింది వెస్ట్ బెంగాల్. అనేక అభియోగాలు ఆ మమతా బెనర్జీ పైన ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు కానీ అక్కడ ఉన్నటువంటి తోటి డాక్టర్లు బయటకు వచ్చి ధర్నాలు చేయకపోతే, నిలదీయకపోతే అమ్మాయి యొక్క మర్డర్ కేసు మొత్తం మిస్టరీగా మారిపోయేది. బయటకు వచ్చేది కాదు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ బయటకు రావడంతో అక్కడ డాక్టర్లు ధర్నాలు చేయడానికి బయటకు వస్తే 3,000 మంది ఎక్కడి నుంచి వస్తారండి? బయట నుంచి వచ్చి డాక్టర్లపైన దాడి చేస్తారా? ఈ దాడి ఎవరు చేయిస్తారు? అక్కడ ఉన్న ప్రభుత్వమే. 3,000 మంది అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటే, మీరు పోయి దాడి చేయమని పోలీసులు పంపించినట్టు కదా. ఇది క్లియర్గా తెలుస్తుంది. అక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ ల్యాబ్స్ అయిపోయింది. ప్రభుత్వం నడవట్లేదు. అక్కడ రౌడీజం నడుస్తుంది. ఆ పిచ్చి ముఖాన్ని ఫస్ట్ తీసి బయట ఇసిరేయాలి. అలాంటి వ్యక్తులు ఈ ఇండియా కూటమిలో ఉంటారు. వీళ్ళ సిగ్గుతప్పిన దేశాన్ని పరిపాలించేది. ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? ఎందుకు నోరు వెళ్ళట్లేదు? ఇప్పుడు భారత్ జోడో తోడో పోడో అన్నీ మాట్లాడతారు కదా, ఎక్కడ పోయింది? ఏమైంది రా భయ్? ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఎందుకు మమతా బెనర్జీ మీద నువ్వు కామెంట్స్ చేయవు? ఎందుకు మమతా బెనర్జీ నిలదీయవు? సిగ్గు లేకుండా నీ పార్టీ నాయకుడిని అడ్వకేట్గా పంపించి మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వాన్ని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి సుప్రీంకోర్టులో వాదిస్తాడు, అది కూడా నవ్వుకుంటా. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారత చట్ట నియమావళిలో ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలా. ఈ యొక్క రేప్ అండ్ మర్డర్ కేసును, అమ్మాయిలను వేధించే కేసులో కానీ, ఈ యొక్క రేప్ కేసులో కానీ, ఈ ఒక స్పెషల్ ఏమంటారు చట్టాన్ని, ప్రత్యేకమైన చట్టాన్ని ఈరోజు రూపొందించే అవసరం చాలా ఉంది. ఎంబడే దీన్ని ఒక స్పెషల్ కోర్టు తీసుకొచ్చి, ఎందుకంటే అనేకమైన చట్టాలు జియోలు వచ్చినప్పటికి కూడా ఈ యొక్క రేప్ చేసిన వాళ్ళపైన, రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళపైన వాళ్ళకు శిక్ష మాత్రం పడేది ఒక 1%. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క వ్యవస్థలను మేనేజ్ చేసి, వాళ్ళని కాంప్రమైజ్ చేయించి, ఈ యొక్క సాక్షులను తారుమారు చేసి, ఈ మతి స్థిమితం లేదనేటువంటి డాక్యుమెంట్లు పెట్టి బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ మీద కేసులు కట్టడం ఎందుకు? వాళ్ళకి జైలు పంపించడం ఎందుకు? వాళ్ళు జైల్లో పెంచడం ఎందుకు? ఈ అందరి టైం వృధా చేయడం ఎందుకు? మరి మహిళలకు రక్షణ కావాలని ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు లేకపోయింటే ఈ దేశం దళిద్రం, అంతకంటే దళిద్రం కాకపోయేది. సుప్రీంకోర్టు ఉంది కాబట్టి ఈ యొక్క కేసుల మీద కొంచెం ఏమంటారు ప్రెషర్ వస్తుంది. పారదర్శకంగా, ట్రాన్స్పరెన్స్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం ప్రెషర్ అవుతుంది. కింది కోర్టుల పైన మాత్రం ఖచ్చితంగా నమ్మకం పోయింది అందరికీ. రైట్ సార్. త్వరలో ఈ కేసులో ఒక న్యాయం జరగాలని, ఆ బాధితురాలి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. న్యాయం జరగడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి దిక్కుమాలిన, ఇలాంటి గంభీరమైన, ఘోరమైనటువంటి నేరాలు జరగకుండా అరికట్టే ఒక బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వంది, కేంద్ర ప్రభుత్వంది కూడా. రైట్ సార్. థ్యాంక్ యూ.